అయితే మరి యాంకరింగ్ నుంచి సినీ ఇండస్ట్రీకి ఒక సపోర్టింగ్ ఆర్టిస్ట్గా కావచ్చు, ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ అవన్నీ చేస్తారు. ఎలా వచ్చింది ఆఫర్? ఎలా వచ్చింది? ఫస్ట్ మూవీ కూడా మీరు శ్రీహరి గారితో చేశారు. ఎలా వచ్చింది ఆ ఛాన్స్? ఎలా వచ్చింది? ఆల్ హ్యాపీస్ అని ఒక ప్రోగ్రామ్ చేస్తూ ఉండేవాడు, రాత్రులు వచ్చేదండి. ఓకే. అందులో కొంచెం జోక్స్ అయ్యి, మా గోదావరి జిల్లాలు కదండి, దాంతో ఆ మాటలాగా ఏం మాట్లాడుతుంటే నవ్వేవాడు బాగా. స్క్రిప్ట్ అది నేనే రాసుకునేవాడిని. ఆ టైంలో డైరెక్టర్ గారు వాళ్ళు చూసినప్పుడు శ్రీహరి అన్న ఎప్పుడో జెమినీ టీవీకి వచ్చినప్పుడు నన్ను చూసి ఉన్నాడు. ఒక మినిస్టర్ కొడుకు క్యారెక్టర్ ఉంటుంది అనమాట అండి, అది శేషాద్రి నాయుడు అనే సినిమాలో. ఆ మినిస్టర్ కొడుకు క్యారెక్టర్ అంటే నన్ను చూసిన మనం టీవీలో కూర్చున్నప్పుడు ఇంతే ఉంటాం, ఇక్కడ వరకే ఫ్రేమ్ ఉంటుంది. ఇప్పుడు మీకైనా నాకే మనం ఎంత హైట్ ఉంటామో ప్రపంచాన్ని నుంచి తెలియదు. నేను ఎప్పుడు నుంచినప్పుడు చూసారండి ఆయన అటు ఇటు నడుస్తుంటే శ్రీహరి. వాడు చాలా పొడుగాడు, 6'1" ఉంటాడు. అతను బాగుంటాడు చూడు, హోమ్ మినిస్టర్ కొడుకు క్యారెక్టర్ అని చెప్పి ఆ ఫస్ట్ అవకాశం శ్రీహరి అనే ఇచ్చారు. ఓకే. ఆ తర్వాత ఎలా స్టార్ట్ అయింది అసలు మీ ప్రస్థానం? నెక్స్ట్ ఎక్కడ ఆగలేదు ఇంకా? మంచి పేరు స్టార్టింగ్ లోనే మంచి పేరు తీసుకొచ్చిన సినిమా రెడీ అండి. ఓకే. రెడీలో ఒక 5-6 సార్లు డైలాగులు చెప్తా, అవి బాగా పేలిని, దీన్నే గూట్లో ఉన్నదని తీసి ఎక్కడో పెట్టుకుంటూ అంటారు. చాలా ఉంటాయి. ఓకే. బాగా కోటగా ఆల్మోస్ట్ మీకు ఇది గోదావరి స్లాంగ్ కూడా కొంచెం ప్లస్ కదా. అంటే ఎవరైనా మా ప్రాంతంలో ఉన్న వాళ్ళు అలాగే మరి. అంటే ఇప్పుడు ఈ సినిమాలు స్టార్ట్ చేశారు, తర్వాత మీ ఊరు వెళ్ళినప్పుడు భీమవరం వెళ్ళినప్పుడు నిజంగా మీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి కానీ ఫ్యామిలీ మెంబర్స్ మీ ఊర్లో ఎలా ఉంటుంది రెస్పాన్స్? ఎలా ఉండేది ఫస్ట్ లో? చాలా బాగుంటుందండి. ఎందుకంటే నాకు నా పుట్టుక అంటే నేను ఒకటే చెప్తాను, నన్ను కన్న ఊరు బూరుగుపల్లి అండి, నన్ను పెంచిన ఊరు భీమవరం అండి, నన్ను ఆదరించిన ఊరు భాగ్యనగరం అండి అని చెప్తాను. అన్నీ బాలే. ఎందుకంటే నేను చిన్న పల్లెటూరులో పుట్టానండి మేడం, బాగా చిన్న గోదావరి ఒడ్డు బూరుగుపల్లి అని పాలకొల్లు దగ్గరలో ఉన్న చిన్న పల్లెటూరు. బాగా గోదావరి మాకు కనపడతా ఉంటుంది. సో అక్కడి నుంచి మా అమ్మ మా చదువుల కోసం భీమవరం తీసుకొచ్చారు. ఆవిడే భీమవరంలో చదివించడం, ఇంకా నా పెరుగుదల అంతా పెంచిందంతా భీమవరం. నుంచి డిగ్రీ ఫైనల్ ఇయర్ MBA కంప్లీట్ దాకా భీమవరం. ఇక నా బ్రతుకు తెరువు, నా జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళింది భాగ్యనగరం. సో అలా అప్పుడు అక్కడ రోజులు అంటే మన హార్ట్ లైఫ్ ఒకటి ఉంటుంది, బ్యూటీ ఆఫ్ అవర్ లైఫ్, జీవితం ముందుకెళ్ళటం, మనం గుర్తుండడం. అంటే 10వ తరగతి వరకు ముందేం చేసాం మనకు పెద్ద గుర్తుండదు, 10 నుంచి అన్ని గుర్తుంటాయి. అలా గుర్తుండుకునే మంచి సందర్భాలని, గొప్ప అనుభూతుల్ని నాకు భీమవరం వచ్చింది. అది ఇష్టం మా ఊరండి భీమవరం. అంటే అక్కడ ఫ్రెండ్స్ కానీ ఊళ్ళో ఇప్పటికీ మొన్న సంక్రాంతికి వెళ్ళినప్పుడు కూడా అందరినీ ఒకసారి కలుస్తాను, వెళ్ళి మా గ్రౌండ్ తిరుగుతా, మా కాలేజీలో గ్రౌండ్ వేసుకుంటాను. ఇంతకుముందు ఎలా ఉన్నారు అలాగే ఇష్టం అండి అక్కడ. అందరూ వాళ్ళందరూ కూడా నేను అలా ఉండను. నాకు బేసిక్గా ఏంటో అది ఆ పదం ఏదో వాడతారు కానీ డౌన్ టు ఎర్త్ అలా అని కానీ నాకు అలా ఉండటం ఇష్టం అండి. ఏదో సెలబ్రిటీలాగా అలా నాకు ఉండదు. అందరిని అప్పుడే మాట్లాడగలం, భుజం మీద చేసి మన ఫ్రెండ్ మనతో మాట్లాడిన రోజునే నిజమైన స్నేహం అని నేను గుర్తిస్తాను. ఇవాళకి నా స్నేహితులు ఎవరన్నా ఉంటే ఆడు సినిమా యాక్టర్ అయిపోయాడు కాబట్టి వీడి దగ్గరికి అలా ఉండకూడదని. ఆదివారం నేను చేసే పని ఏంటంటే నా స్నేహితుడికి ఫోన్ చేస్తాను. ఈ ఆదివారం ముగ్గురికి, వచ్చే ఆదివారం ముగ్గురికి. అందుకని 2 రాష్ట్రాల్లో ప్రతి చోట నాకు తెలియనోడు లేడు, నా ఫ్రెండ్ లేనోడు లేడు, ఫోన్ కొడతా ఉంటాను. సో అలా మా ఊరు వెళ్తే మాత్రం బాగా వాళ్ళందరూ బాగా చూసుకుంటారు, బాగా ఇష్టం. కష్టపడి పైకి వచ్చి నేను ఫస్ట్ నుంచి సిటీ కేబుల్లో పనిచేసినప్పటి నుంచి తెలుసు కదండి. అలా ఫోన్లో ఇవాళ మనోడు పోస్టర్లా కనపడుతున్నాడు అని అందరూ భీమవరం అంటే అబ్బా తిండితో చంపేస్తారు అని అంటారు. ఏంటి అసలు? నిజమండి అది. అంతేనా? అంటే మీకు కత్తిలే పెట్టి పొడవరు కానీ తినకపోతే ఊరుకోరు, అది దౌర్జన్యం అంటారు దాన్ని. మీ ప్లేట్లో 30 రకాల కూరలు, అన్నవరం కొండలాగా ఎంత రైసు, ఇంత గిన్నెల్లో నెయ్యి, ఇవన్నీ పెడితే మీరు అది తినగలరండి. ప్రియాంక గారు మీకు కావాల్సినది తినగలరు. మీరు కావాల్సినంత తినిన తర్వాత లెగిస్తా ఉంటే స్టార్ట్ అవుతాయి ఇటు నుంచి. అరే అది ఎలా వదిలేశారండి, కాదనే పరిస్థితి కూడా ఉండేది. అసలు పొద్దున లేచి తెల్లవారుజాము చేశారంట, ఈ జున్ను ఎలా వదిలేశారండి. నేనేమన్నానండి, ఏమవుతుంది మీరు పని చేయండి, పక్కన పెట్టారు కదా అన్ని వాళ్ళ, ఇంకంటే నోట్లో కలిపి ముద్ద పెట్టరు అంతే. వాళ్ళ మాటలకే సగం తినేస్తారు మీరు. అదే కాదని లేని పరిస్థితి వచ్చేస్తుంది. మీరు నాకు తెలిసి అక్కడ నిజంగానే వాళ్ళు బలవంతంగా తినిపించిన భోజనం ఏంటంటే ఇంకొకటి ఎవడన్నా పట్టుకుని మిమ్మల్ని తీసుకెళ్ళాలి. అంత బాగా అనమాట. అంటే ఫుడ్ బాగా అలా వచ్చింది. భీమవరం అల్లుళ్ళు కూడా చాలా అదృష్టవంతులు అనుకుంటా ఫుడ్ విషయంలో. తర్వాత రెడ్ మిల్ మీద ఉండాలి సంవత్సరం పాటు. అంటే వచ్చే ముందు కూడా ఒక 2-3 days ఏం తినకుండా రావాలేమో.
ఆ 2-3 days సరిపోదండి మీకు. అంతేనా? ఇక్కడ తిన్న 3 రోజులు సంక్రాంతికి తిన్నది ఆడో సంవత్సరం పరిగెట్టాలి థ్రెడ్మిల్ మీద, మళ్ళీ మామూలు వెయిట్ రాడు. అంటే ప్రతి హాఫ్ అన్ అవర్కి ఏదో ఒకటి. ఇప్పుడు సంక్రాంతికి వెళ్ళినప్పుడు అంతా కూడా ఎవరు ప్రతి వాళ్ళ ఇంట్లోనే వెళ్తే పెట్టే గుణం అంటారు చూడండి, అక్కడ అందరూ ఏదో ఉన్నంతలో ఏదో ఒకటి పెట్టాలి. వాడిని భోజనం టైం అయితే మీరు భోజనం చేసి ఇంటి గడప దాటలేదు. మీరు బయట నుంచి వచ్చినా కూడా ఆ ఊర్లో పెరిగిన వాళ్ళు అయినా కూడా అలవాటు అయిపోయింది ఇంకా అందరికి. మంచి భోజనం పెట్టాలి, మంచి కూరలు వండి పెట్టాలి. పైగా ఏంటి ఇప్పుడు మగాళ్ళందరూ ఏంటి ఎలా ఉన్నాయి బాగున్నాయా ఎలా ఉంది చూసా తాగని తెలిసి చెప్తా ఉంటారు రాళ్ళు. లోపల లేడీస్ ఏం చేస్తారంటే వండింది పాప మాళ్లే కదండి, తినేస్తే అంత ఈజీయే. వంట ఎంత కష్టం, ఇన్ని రకాల తాలింపులు అంటే ఇన్ని రకాల పొద్దున్న లేసి మధ్యాహ్నం భోజనాలు అంటే అన్నీ వండుతారు. వాళ్ళు ఏం వెయిట్ చేస్తారంటే ఎలా ఉన్నాయి అంటారు, బాగుంది అని చెప్తే బాగున్నాయి. ఎవరో మధ్యలో ఇది వంకాయ కూర ఒకటి మాత్రం భలే ఉండరండి అంటారు, వాళ్ళకి వినపడద్దు. చాలా ఇంక పండగలకి అబ్బా వంకాయ కూర ఎంత బాగుందన్నారు.